హలో హలో భక్త మహాశయులకు విజ్ఞప్తి. అడిగింతల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శివరామకృష్ణ సేవా మండలి దగ్గర శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరికొద్ది క్షణాలు ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఆ రాములవారి కళ్యాణం ఒక 10 జంటలకు రాములవారు ఇచ్చారు మనకి. ఎందుకంటే ఆ వేల జంటల్లో ఆయన పేర్ల మీద కూర్చునే భాగ్యాన్ని, కళ్యాణం చేసే భాగ్యాన్ని ఈ 10 జంటలకు మాత్రమే ఆయన అనుగ్రహంలో ఉంచింది. చేయడం కానీ ఎంత కూడా రామానుగ్రహంతో జరుగుతూ ఉంది. అన్ని కళ్యాణాల కన్నా కూడా రామ కళ్యాణం ఎంతో భిన్నమైనదట. ఎందుకంటే కనుక రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మస్వరూపమే రాముల వారు. ధర్మానికి నిదర్శనం ఏమన్నా ఉందంటే కనుక రాముల వారిని చూపిస్తే చాలు. ఎందుకంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక పుత్రుడిగా శక్తి ఉంటుందో ఆ సీతమ్మ తల్లికి అంతే శక్తి ఉంటుంది. వారిద్దరికి అనుకూలంగా అడుగుజాడలో ఉన్న లక్ష్మణ స్వామికి అంతే పవిత్రత ఉంటుంది. వీరందరినీ ఆనుకొని కూర్చున్న హనుమంతుడికి కూడా అంతే పవిత్రత ఉంటుంది. మరి రామవారి కళ్యాణం మనం చేసుకుంటున్నాం, ఓ 10 మంది చేసుకుంటున్నాం. ఈ కళ్యాణం ఉన్న ఏ కళ్యాణం చేసినా, ఏ కార్యక్రమం అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందుగా ఏ దేవుణ్ణి పూజించాలి? గణపతి. ఎందుకంటే ఆదో పూజ గణపతి కాకుండా మనం ఏ పూజ చేసుకున్నా ఏమి చేసుకున్నా ఫలితం ఉండదట. కానీ ఇక్కడ రామవారి కళ్యాణంలో గణపతి పూజ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడనే కాదు, సాధారణముగా విష్ణుమూర్తికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా, విష్ణు అంటే ఎవరు? రాముడు, కృష్ణుడు, నరసింహసేన ఆరాధన చెయ్యాలట. మరి విశ్వక్సేనుడు అంటే ఎవరు? మనకి వినాయకుడు తెలుసు, మనం మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అందరి దేవతలు తెలుసు. కానీ విశ్వక్సేనుడు మనకి కొంతమందికి తెలియచ్చు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠానికి 4 ద్వారాలు ఉంటాయి. ఉత్తరము, అలాగే ఉత్తరం తర్వాత తూర్పు, దక్షిణము, పడమర. ఈ 4 ద్వారాలలో కూడా ప్రతి ద్వారానికి ద్వారపాలకులు ఉంటారు. మనం గుడిలో వెళ్ళామనుకోండి, వీళ్ళు తప్ప ఎవరు లేరు. పక్కన దేశాలు పుట్టుకొని పోతున్నా సరే మనకి అనవసరమా లాగించగలగండి. ఎందుకంటే మన భగవంతుడి కళ్యాణం సంవత్సరంలో 2 గంటలే చూసుకుంటాం. మనకి భోజనం ముఖ్యం కాదు. నీకు భోజనం కావాలి, రాముడు కావాలా? రాముడు కావాలి. రామానుగ్రహంతో ఏ పనులు ఉంటుంది, వ్యాపారంలో ఉన్నా కాసేపు కూడా ఆకలి పక్కన పెట్టేద్దాం, అన్ని పనులు పక్కన పెట్టేద్దాం. 2 గంటల కార్యక్రమం మళ్ళీ మీరు కూర్చునేది లేదు, నేను చేయించేది లేదు, పలానా మీరు పూజ లేదు. కాబట్టి 2 గంటలు వారిలో ఒకడే చంద్రుడట. ఆ చంద్రుడే విశ్వక్సేనుడు. ఎలా అయ్యాడు విశ్వక్సేనుడు అంటే, ఒకనొక సమయమున రాక్షసులకి దేవతలకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో విష్ణుమూర్తి తరపున యుద్ధానికి వెళ్ళి ఈ చంద్రుడు విజయాన్ని చేకూరుస్తాడుట. అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి, ఓ చంద్ర, ఇక మీదట నువ్వు విశ్వక్సేనుడు అనే నామాన్ని ధరించి ఇక మీదట నా బ్రహ్మోత్సవాలు కానీ, కళ్యాణోత్సవాలు కానీ ఏమైనా ఆరాధన మనం చేసుకుంటాం. విశ్వక్సేనుడు మన గణపతికి ఏం చేసుకుంటాం? పసుపు ముద్దరు కలిపి పెట్టుకుంటాం. మన విశ్వక్సేనుడికి ఏం చేయాలి? విశ్వక్సేనుడిని దీనిని పూజ అంటాము. దేంతో చేస్తాం మనము? మన తర్వాత మిగిలిన కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆడవారి గ్లాస్ తీసుకోండి ఒకటి, దాంట్లో తమలపాకు వేసుకోండి. ఆచమనానికి మగవారికి నీరు పోయండి అమ్మ. బొట్టు పెట్టని గ్లాసు, బొట్టు పెట్టింది కాకుండా. మీ వారి చేతిలో ఆకుక నీరు పోయండి, మగవారి చేయి కడుక్కోండి. శుభ్రంగా ముందు గ్లాస్తో నీళ్ళు పెట్టుకోండి చాలమ్మా. అన్ని నిదానంగా అవుతూ ఉంటాయి. ముందు ఆచమనం చేసుకోండి. మీరు కూడా గ్లాస్ ఇచ్చేది, గ్లాస్ తీసుకోండి. మగవారు నక్షత్రం తీసుకోండి. మగవారు అలా మిగిలినవన్నీ పక్కన పెట్టేసేయండి. ముందు ఆచమనం చేయండి. నమస్కారం చేసుకొని మనసులో ఒకసారి మనం అనుకోండి. శ్రీ గోవింద గోవింద అమ్మ మీ గోత్రము
కంచర్ల గోత్ర చందనాల గోత్ర నమస్య శివకోటేశ్వరావణామధకస్య ధర్మజ్ఞ అరుణానామధకస్య సూర్యనామధకస్య శ్రీరామ శ్రీవరః నాభిన్న గోత్ర నమస్య వెంకటరామారావణామధకస్య రమకాంత శుభ్య శ్రీధరనామధకస్య సూర్యనామధకస్య శ్రీరామ శ్రీవరః గ్రంథిసర గోత్ర నమస్య వెంకటరామారావణామధకస్య రమకాంతాయ సరస్వతీనామధకస్య త్రిమానస్య కుమారస్య అరుణాగరగంధానామధకస్య సౌజనామధకస్య శ్రీరామ శ్రీవరః గోత్ర నమస్య శంకరరావణామధకస్య రమకాంతాయ నాగలక్ష్మీనామధకస్య త్రిమానస్య కుమార్య లక్ష్మణామధకస్య కుమారశ్రీనివాసరావణామధకస్య రమ్యానామధకస్య వెంకటేశ్వరనామధకస్య హనుమానస్య శ్రీరామ శ్రీవరః ఐశ్వర్యాభివృద్ధ్యర్థ అందరూ కూడా ఆ సీతారాముడికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ సిద్ధ్యర్థం మమ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహేణ సిద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ కటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం శ్రీ హనుమతు లక్ష్మణ సమేత సీత రామచమ స్వామినః ప్రీత్యర్థం తిరుకల్యాణ మహోత్సవ కర్మ కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. స్వామికి నమస్కారం చేసుకొని స్వామికి చెప్పుకున్నాం, అయ్యా సీతారామచంద్ర సేవతో ఉండాలని, మా పిల్లలకి మన చదువులు రావాలని, ఉద్యోగాలు రావాలని, అందరం ఆరోగ్యముతో ఆనందముగా ఉండాలని, ఓ రామచంద్ర ప్రభు, ఓ సీతా మహాదేవి, ఈ రోజున మీ కళ్యాణ మహోత్సవం మేము చేసుకుంటున్నామయ్యా, మీ పరిపూర్ణ అనుగ్రహాన్ని మాకు కురిపించమని మనమందరం ఒకటి స్వామిని వేడుకున్నాం. అలాగే ఇప్పుడు ఏమిటి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. మనసులో మీరు ఏం చేస్తారు, జయ రామ జయ జయ రామ అనే రామనామాన్ని ఆలపిస్తూ ఉండండి మనసులో. విశ్వక్సేన ఆరాధన జగ విష్ణు. ఓం అస్మిన్ గ్రామే కుశలస్త్రీణాం బ్రహ్మణానాం వేద వేదాంగ సమస్త విద్యా సమేతానాశ్వర్య సంవృత్యర్థం తపస్వీ జనానాం పంచేంద్రియార్థం విష్ణుధర్మపరాయణార్థం నిర్విఘ్నేన భగవదారాధన పరిసమాప్త్యర్థం ఆరాధనం జగ విష్ణు. ఓం మీ దగ్గర బొట్టు పెట్టిన గ్లాస్ ఉంది కదా, దాంట్లో నీరు ఉన్నాయి కదా, కొంచెం గంధము, చిటికెడు పసుపు, కుంకుమ, 2 అక్షతలు, ఒక పుష్పాన్ని వేసుకోండి. గంధము తదంగా సామవేదో ధర్మణః ఆ తమలపాకులు తీసుకొని నీటిలో శ్రీ అనే అక్షరం రాయండి. గంగే శ్రీమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు గౌతమి భాగీరథీత విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. ఆకుతో నీరు ముంచి మీ పూజా సామాగ్రి మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాం చ సంప్రోచ్య తతః దేవాక్షపదరీయాక్షాయ నమః తదుగత్యేన విశ్వక్సేన ప్రతిష్ఠాపనం జగరిష్యే. దేవం వితనం సూతవత్యాసనేవ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఇది స్థితో భవ అరలో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం గారోధిష్టామజాభ ఓం యువం వస్త్రాన్ పీవసావసావదేనో పూయమానః అర్యంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్రజనో దేవసోమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థాయ వేదం పరమం పవిత్రం ప్రజాపతైర్ధనం పురస్తాదు ఆయుష్యమగ్రిజమృత్య శుభ్రం విఘ్నోపరీతం పరమస్తు తేజః. యజ్ఞో వీతాధక్షణాత్పయామి గంధస్యోపరి గంధద్వారాదురాజురాజితం శుభ్రాం కరీషణీం ఈశ్వరేయం సర్వభూతానాం త్వం విభక్తే శ్రియం శ్రీమతాం ధారయామి. ఆగనేతే పరాయణే పుండరీకాని సముద్రాఖ్య గృహాయ మే. ఓం ప్రసన్నవదనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రభాకర సమప్రభాయ నమః. ఓం భక్తోత్తరాయ నమః. ఓం అగత్వంసినే నమః. ఓం విశ్వార్చపరాయణాయ నమః. ఓం పరమాత్మ భక్తాయ నమః. ఓం
ధాన్యాయ నమః ఓం వేతమానయ నమః ఓం